నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే నాగార్జున గారు. నమస్తే కిషోర్. నాగార్జున గారు, ప్రస్తుతం రోజుకొక సర్వే మన కళ్ళ ముందుకు వస్తుంది. అదే. సో అందుట్లో కొన్ని ఒక పార్టీకి అనుకూలంగా, మరికొన్ని మరొక పార్టీకి అనుకూలంగా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఒక విశ్లేషకుడిగా మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాల మూడ్ని అంచనా వేయాలంటే ఈ సర్వేలన్నీ కరెక్ట్గానే ఉన్నాయనుకోవచ్చా? జనాల మూడ్ ఏ విధంగా ఉంది, ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడ మనకి మీరు అన్నట్టుగా గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి ప్రతి 10 రోజులకి ఒక సర్వే ఏదో ఒకటి వస్తూనే ఉంది. చాలా రకాలైన సర్వేలు ఇటు స్టేట్ వైడ్గా కానివ్వండి, తర్వాత నేషనల్ వైడ్గా కొన్ని వచ్చినాయి. సరే, మనం గమనించి అన్నీ కనుక చూస్తే 70%, 80% ఏమో కూటమి వస్తుందని, మిగతా 20-25% కాదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి వస్తుందనేటువంటిది చెప్తూ ఉన్నారు. అయితే ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకు కొంత ఉన్నటువంటి అవగాహన, అనుభవాన్ని బట్టి చూస్తే దీనికి ఏం పెద్ద ర్యాకెట్ సైన్స్ అవసరం లేదండి. సింపుల్గా ఒక 5 పాయింట్లు నేను చెప్తాను మీకు, దాన్ని బట్టి అర్థం అవుతుంది ఎవరు రాబోతున్నారు. మొట్టమొదటిది, ఏ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయని వాళ్ళు ధీమాగా ఉన్నారో ఆ పథకాలు అందేటువంటి వాళ్ళల్లో చాలా వరకు ఒక 70-75% దాకా ఈ సాయంత్రానికి కొంచెం మందేసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇవాళ ఆ మాటకు వస్తే వాళ్ళు వీళ్ళు కాదు, అందరూ కూడా 80% జనాభా తాగేస్తున్నారు కూడా, అది వేరే విషయం. అయితే వాళ్ళకి ఈ గవర్నమెంట్ రాకముందు క్వార్టర్ బాటిల్ 50 రూపాయలకి దొరికేది. దాన్ని ఇవాళ ఏ కారణం మూలన అన్నావనేవంటి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర 170 రూపాయల దాకా తీసుకెళ్ళారు. ఓకే, అంటే సగటున వాళ్ళు 250 రూపాయలు కూడా అని చెప్పేసి ఉంటున్నారు. కొన్ని రకాలు మినిమం ఏదో, అంటే నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు, రేట్ లేదో వాళ్ళు జనరల్గా చెప్తున్నటువంటి దీంట్లో. సో మినిమమే వేసుకుందాం 170 రూపాయలు అనుకోండి. అంటే ఒక క్వార్టర్ బాటిల్ మీద రోజుకి 120 రూపాయలు ఎక్స్ట్రా అతను పే చేస్తున్నాడు. ఓకే, తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు ప్రతిరోజు తాగుతారు, దాంట్లో అనుమానం ఏం లేదు, కూలీ నాలి చేసుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ శారీరక కష్టం ఉంటుంది కాబట్టి. అలా తెలియకుండానే 3,000 నుంచి 3,500 రూపాయలు నెలకు పోతూ సంవత్సరానికి 40,000 రూపాయలు వెళ్ళిపోతుంది. ప్లస్ తాగేదంతా పిచ్చి మద్యం తాగుతున్నారు, కడుపులో మంటగా, కిడ్నీలు, లివర్ ప్రాబ్లం అని రకరకాలుగా వింటూ ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు గారు మంచి కన్నా తెలుసన్నా తెలియకన్నా ఆయన ఏమన్నారంటే మద్యాన్ని చౌకగా నాణ్యమైన మద్యాన్ని ఇస్తానన్నారు. అంటే వెనకట్లాగా ఎట్లా అయితే 50 రూపీస్ అన్నారు అన్నప్పుడు కామన్గా ఏం ఆలోచిస్తాడు చెప్పండి. నాకు 50 రూపాయలు రోజు నేను చేసే పని నాకు ఒక 120 రూపాయలు మిగులుతుందంటే దీన్ని కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తారు. కామన్ సెన్స్. నేను చాలా మంది తాగబోతున్నా అడిగాను, మందు బాబులు అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఈ పాయింట్ లో మరొక నష్టం కూడా ఉంది కదా. ఇప్పుడు మద్యానికి వ్యతిరేకంగా మహిళలు పోరాటాలు ఇవన్నీ చూసినటువంటి నేల మనది. సో అసలు మద్యాన్ని ప్రోత్సహించడం అనే దాన్ని సహించరు కదా, మరి వాళ్ళు ఏంటి ఎవరా? ఖచ్చితంగానండి. ఏమండి, నేతి బీరకాయలో నెయ్యంతో మద్యపాన నిషేధిస్తామండే మాట కూడా అలాంటిదే. ఎందుకంటే మీరు మద్యాన్ని నిషేధిస్తే కల్తీ మద్యం వస్తుంది, సారా వస్తుంది, నాటు సారా వస్తుంది. ఇప్పుడు రామారావు గారు పెట్టారు, తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు బార్డర్ ఎక్కడ ఉంటే అక్కడల్లా ఈ పెద్ద అడ్డాలు అయిపోయాయి. తర్వాత ఎవరికి దొరకకుండా అయితే ఏం లేదు కదా. ఇటు గవర్నమెంట్కి ఆదాయం పోయి తాగేవాడు ఎడితిరిగి తాగుతున్నాడు. మనం కరోనా టైంలో దొరకకపోతే ఏం చేశారు, శానిటైజర్లు దాగి చచ్చిపోయారు కొంతమంది, గుర్తుందో లేదు. అందుకని వాళ్ళని అరికట్టడం అనేటువంటిది ఇప్పట్లో సాధ్యం కాదు. అదొక సోషల్ రెవల్యూషన్ లాగా వచ్చి ఏదైనా జరిగితే జరగాల్సిందే. కానీ భారతదేశంలో 1-2 స్టేట్లు ఎక్కడో గుజరాత్లో అంటున్నారు, కానీ మిగతా ఎక్కడ లేదు మద్యపాన నిషేధం. దట్స్ పాయింట్ నెంబర్ 1. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, ఒక స్కీమ్ అనుకోండి, ఏదన్నా ఒక స్కీమ్ని తీసుకొని ఈ సంవత్సరం 50 లక్షల మందికి ఇచ్చాడు ఉదాహరణకు అనుకోండి. నెక్స్ట్ ఇయర్కి ఆయన ఏం చేశాడు, కొన్ని నియమాలు పెట్టి దానికి రిస్ట్రిక్షన్స్ పెట్టి, నువ్వు 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుకున్నావు కాబట్టి ఈ పథకం కట్టు, నీకు 2 వీలర్ ఉంది కాబట్టి ఈ పథకం కట్టు, లేకపోతే 4 వీలర్ ఉంది కాబట్టి ఇది కట్టు, సొంత ఇల్లు ఉంది కాబట్టి, ఇలా కోత వేసుకుంటూ వచ్చారు. అది నెక్స్ట్ ఇయర్కి ఏమైంది, 50 లక్షలు కాస్త 45 లక్షలకు వచ్చింది. అలా ఈ 4-5 ఏళ్లలో ఏంటంటే దాంట్లో ఒక 15-20% కట్ చేశారు. కామన్ హ్యూమన్ సైకాలజీ గురించి ఆలోచిద్దామండి. మీకు అసలు పథకమే ఇవ్వకపోతే పర్లా, కానీ ఇచ్చిన పథకాన్ని నువ్వు అనర్హుడు అని తీసేసి నీ పక్కింటివాడికి ఇస్తా ఉంటే నువ్వు ఓటేస్తావా? ఖచ్చితంగా వేరు.
కాబట్టి పథకాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకొని అనర్హత పేరుతోటి ఎవరికైతే ఆపేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వేయబోతున్నారు. ఎంతమంది ఉంటారు వాళ్ళు? గుప్పుడు మందే కదా. ఇప్పుడు మంది కాదు కదా, 50 లక్షల్లో మీకు ఒక 10% 20% దాకా కోత విధి ఇచ్చారు వాళ్ళు. చేసినప్పుడు ఒక సైజబుల్ అమౌంట్ దీంట్లోనే ఉంటుంది. 30% డ్యామ్ షూర్ పడేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇది ఎంత ప్రభావం? ఇది ఒకటే కాదు కదండి, ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పథకం ఏంటంటే, తెల్లవారకు ముందే అవ్వాతాతలకు నేను తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తున్నాను, వీళ్ళందరూ నా వాళ్ళు, ఒక్క నెల ఆలస్యం అవటం మూలన మొన్న ఎంత గొడవ గందరగోళం చేశారో చూసాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను రాగానే విడతల వారీగా కాకుండా ఒక్కసారి 4,000 రూపాయలు నేను చేస్తానంటున్నారు. మరి 3,000 రూపాయలు చేస్తానని చెప్పేసి దాన్ని సంవత్సరానికి 250 పెంచుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా? ఒకేసారి 4,000 రూపాయలు నేను ఇస్తాను మీకు రాగానే నేను అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా? మా జగనన్న మా జగన్మామ ఎన్నన్నా కూడా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అంటే ఈ రిలేషన్స్ ఏమి ఉండవండి. మనం చూసాం లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 10,000 ఏ డ్వాక్రానైతే ఆయన డెవలప్ చేసి నేను బ్రహ్మాండంగా చేశాను నా పేటెంట్ అనుకున్నాడో వాళ్ళకే 10,000 పసుపు కుంకుమ అని పంచితే ఈయన మొహం కూడా చూడలేవాళ్ళు. కాబట్టి ఎక్కడ రూపాయి ఎక్కువ వస్తుందంటే అటు బరిగెత్తున్నారు మన ఆంధ్ర జనాభా, న్యాచురల్గా వెళ్ళిపోతారు. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే అమ్మ ఒడి పథకం. అప్పట్లో ఏమన్నారు, భారతి గారు ఊరూరు తిరిగి ఆవిడ ప్రచారం చేసిన చోట ఎంతమంది ఉంటే అంతమందికి మీకు అమ్మ ఒడి ఇస్తామన్నారు. చివరికి అధికారంలోకి రాగానే ఒక్కడికి మాత్రమే అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానండి. అది మంచా చెడు అనేది దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. కానీ మీ ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో 4, 5 కూడా ఉంటారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. సో జగనన్న మీద అభిమానంతో ఒక్కటి తీసుకొని మానుకుంటారా? ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 తీసుకుంటారు చంద్రబాబు నాయుడుకి. న్యాచురల్గా అన్నిటికంటే పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది, అందరూ పెద్దగా దాని మీద ఫోకస్ పెట్టింది ఏంటంటే 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయలు ఇస్తానంటున్నారు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండగానే వాళ్ళకి ఓటు హక్కు వస్తూ ఉంది. ఫస్ట్ ఓటు వేసిన వెంటనే 1,500 రూపాయలు అనేటువంటిది నా చేతికి వస్తుంది అన్నటువంటి ఆడపిల్లలు ఎవరైనా సరే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇవాళ మనకున్నటువంటి సోషల్ సినారియోలో డెఫినెట్గా ఇట్టే ఓటేస్తారు. ఇవి మేజర్గా కీ రోల్ ప్లే చేయబోతున్నటువంటి. మిగతావంతా తీసుకున్నారా, సరే ఫ్రీ బస్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి, అసలు మేనిఫెస్టోని ఇంకేం రాలేదు అని ఇవన్నీ పెడతారు, మనకు తెలియదు. కానీ నేను చెప్పిన పాయింట్స్ ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేనటువంటి పాయింట్స్. ఆయన నేను 4,000 చేసేసి వెంటనే మీకు 4,000 ఇస్తానని అనలేడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, సాధ్యమయ్యేటువంటివి మాత్రమే నేను చేస్తాను, సాధ్యం కాని ప్రామిస్లు నేను చేయను అంటున్నాడు. మరి ఇప్పుడు అప్పుడు 3,000 పెన్షన్ అనేది అనుభవం ఉంది కదా. ఇప్పుడు నువ్వు 3,000 పెన్షనే ఆర్థికంగా బాగున్నప్పుడే 5 ఏళ్ళు ముక్కలుగా ఇచ్చావు. ఇవాళ ఆర్థికంగా 10 లక్షల కోట్లు అప్పైనాక నేను 4,000 ఒకసారి చేస్తాను అంటే ప్రజలు మరి దీన్ని గమనించాలంటారు. ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసినటువంటి పరిస్థితి, అలాంటప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే హామీలని రెండింటిని బేరీజ్ వేసుకొని ఏవి ఆచరణ సాధ్యం ఏవి కాదనేటువంటి ఆలోచన రాదా? ఆచరణ సాధ్యం గురించి వాళ్ళు ఆలోచించరండి. దేశాన్ని అమ్మేసైనా సరే మాకు ఇస్తే చాలనేటువంటి మూడ్లోకి జనాలు వెళ్ళిపోయారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు, నేను చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. కాబట్టే రాష్ట్రానికి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. అయితే దానికి కొన్ని డిబేట్స్లో వచ్చిన తెలుగుదేశం నాయకులు నేను చాలా గట్టిగా క్రాస్ చేశాను. ఏమయ్యా ఇస్తేనేమో దివాళా తీస్తున్నాడు అన్నారు రాష్ట్రాన్ని, మీరు ఇవాళ అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే ఏమంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించగలుగుతాడు, సృష్టించేసి చేసేస్తాడు. సంపద సృష్టించడానికి కూడా 1 సంవత్సరం టైం పడుతుంది. కానీ పథకం అనేది నువ్వు వచ్చిన మరుసటి నెల నుంచే ఇవ్వాలి. అవును. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గుడ్ విల్ తోటి అక్కడ ఇక్కడ అప్పులు మాత్రం 1 సంవత్సరం రోజులు తీసుకొచ్చి ఇవన్నీ పోషించాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నిలబెట్టుకోవడం అనేటువంటి ప్రచారం చాలా బాగా గట్టి ఎత్తున చేస్తున్నారు. కాబట్టి చచ్చినట్టుగా రాగానే నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కత్తి మీద సాము లాంటిది చంద్రబాబు నాయుడు గారికి, తప్పదు రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో. కానీ జనం ఇవన్నీ ఎలా ఇస్తారు అని ఆలోచించట్లేదు. మనలాంటి వాళ్ళందరం గగ్గోలు పెట్టి రాష్ట్రం అప్పుల పాలైపోతుందయ్యా ఈ ఫ్రీజ్ తోటి అని చెప్తూ ఉంటే ప్రజలకి చీమ కుట్టినట్టన్నా ఉందా?
అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎవడు ఎక్కువ ఇస్తాడో వాళ్ళే కావాలి. ఆ సూత్రాన్ని గమనించే చంద్రబాబు నాయుడు గారు సంస్కరణవాది. ఆయనకు అసలు ఈ ఫ్రీస్ అనేసి ఇష్టమే లేదు. ఏమంటాడు ఆయన, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి స్థాయికి మనం తీసుకురావాలనేటువంటి మనిషి కూడా ఇవాళ ఇన్ని ఫ్రీస్ నేను ఇస్తాననే స్థాయికి దిగజారాడు. నేను ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, యూస్ దిస్ వర్డ్, దిగజారాడు అనేటువంటిది నిజంగా దిగజారినట్టే. ఎక్కడెక్కడ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి వాటిని స్టేబుల్ చేసి సంపద సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం కోసం వాళ్ళకంటే ఎక్కువ ఇస్తానని వాళ్ళతో పోటీ పట్టడం అనేటువంటిది ఒక రకంగా విచారించదగ్గ విషయం. కానీ అన్నట్టుగా సంపద సృష్టించకపోతే మాత్రం రాష్ట్రం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు మనందరం ఇవాళ కూర్చొని హైదరాబాద్లో చూస్తున్నాం కాబట్టి హీ కెన్ క్రియేట్ వెల్త్, బట్ ఇట్ నీడ్స్ సమ్ సర్టన్ టైం. ఆ టైం వరకు దాన్ని చేయటం అనేటువంటిది మాత్రం కత్తి మీద సాగు లాంటిది. కాబట్టి నాకున్నటువంటి అనుభవంతో, నాకున్న విశ్లేషణ ప్రకారంగా ఈ 5 పాయింట్లు కనుక చూస్తే మీకు ఒక్క 2-3% ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా విన్ వాళ్ళదే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎంత కాదన్నా ఇప్పుడు బీజేపీ విషయంలో కూడా చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళకి ఎంత ఉంది, లాస్ట్ టైం 0.86% అంటున్నారు. దట్ ఈజ్ రాంగ్. ఎందుకంటున్నానంటే వాళ్ళు తెలుగుదేశం మీద ఉన్న కక్షతోటి వాళ్ళ క్యాడర్ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వమని చెప్పేసి అని వాళ్ళే చెప్పి వేయించారు. కనీసం వాళ్ళకి నా లెక్క ప్రకారం ఒక 3% అన్న బీజేపీ ఓట్ షేర్ ఉంది రాష్ట్రంలో. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు కన్సాలిడేట్ చేసుకొని ఓట్ ట్రాన్స్ఫర్ కనుక చేసుకోగలిగితే కూటమి యొక్క గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడకలాగానే ఉంటుంది.